వాయిస్ ఉందిరా నా దగ్గర న్యాచురల్గా అని ఫుల్ కాన్ఫిడెన్స్తో అనౌన్స్ చేశాడు. బాత్రూంలో కాన్సర్ట్ స్టార్ట్ చేసి టైల్స్ని ఆడియన్స్ లాగా ఇమాజిన్ చేశాడు. రోహిత్ ఉదయం లేచి మైక్ లా కనిపించిన హెయిర్ బ్రష్ పట్టుకున్నాడు. అతను తనను తాను రాక్ స్టార్ అని ఊహించుకున్నాడు. హాల్లో నిలబడి గ్రాండ్ షో మొదలు పెట్టాడు. ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేయగానే వాయిస్ కొంచెం క్రాక్ అయింది. కోల్డ్ వల్ల స్మాల్ ఇష్యూ అని ఇమీడియట్గా ఎక్స్క్యూజ్ ఇచ్చాడు. పిచ్ ఎక్కువ అయినా ప్యాషన్ మాత్రం డబల్గా ఉంది. పెద్దగా పాట పాడుతుండగా పక్కింటి వారు వినిపించుకున్నారు. వాళ్ళు ఇది రియల్ షో అనుకున్నారో లేక ప్రాక్టీస్ అనుకున్నారో అర్థం కాలేదు. శబ్దం మాత్రం పూర్తిగా కాలని మొత్తం చేరింది. రోహిత్ హై నోట్ ట్రై చేశాడు ఫుల్ ఎనర్జీతో, కానీ సౌండ్ సైరన్ లాగా బయటికి వెళ్ళింది. ఎక్స్పెరిమెంటల్ స్టైల్ రా ఇది అని కవర్ చేశాడు. అతని చెల్లి గది తలుపు దగ్గర నిలబడి నవ్వుకుంది. ఇది సూపర్ హిట్ కాదని ఆమెకు వెంటనే అర్థమైంది. రోహిత్ మాత్రం తన టాలెంట్ పై నమ్మకంతో ఉన్నాడు. మిర్రర్ ముందు డాన్స్ స్టెప్స్ కూడా యాడ్ చేశాడు డ్రమాటిక్గా. స్లిప్ అయ్యి ఆల్మోస్ట్ పడిపోయాడు కానీ బ్యాలెన్స్ సేవ్ చేశాడు. స్టేజ్ ఎక్స్పీరియన్స్ కావాలరా అని సీరియస్గా అన్నాడు. అతను మళ్ళీ నిలబడి తనను తాను ప్రొఫెషనల్ పెర్ఫార్మర్ అని భావించాడు. హాల్లోని సోఫాను ఫ్యాన్స్ గా ఊహించుకున్నాడు. తనకే తానే చప్పట్లు కొట్టుకున్నాడు. ఆఫ్టర్నూన్లో ఫ్రెండ్కి కాల్ చేసి లైవ్ షోరా ఈవినింగ్కి ఇన్వైట్ చేశాడు. ఫ్రెండ్ రికార్డ్ చేసి పంపు ఫస్ట్ అని సేఫ్ ఆన్సర్ ఇచ్చాడు. రోహిత్ ఎక్సైట్మెంట్లో రిహార్సల్ కంటిన్యూ చేశాడు. సాయంత్రం అతను చిన్న స్టేజ్ లా టేబుల్ ముందు నిలబడ్డాడు. మొబైల్ను కెమెరాగా పెట్టి వీడియో ప్రారంభించాడు. తన ముఖంలో పూర్తి ఆత్మవిశ్వాసం కనిపించింది. సాంగ్ మిడిల్లో లిరిక్స్ మర్చిపోయాడు సడన్గా. ఫ్రీ స్టైల్ రా ఇది అని ర్యాండమ్ వర్డ్స్ యాడ్ చేశాడు. ట్యూన్ ఎక్కడో వెళ్ళింది కానీ ఫ్లో మాత్రం ఆపలేదు. వీడియో పూర్తయ్యాక అతను వెంటనే ప్లే చేశాడు. తన స్వరం విని అతడే కాస్త ఆశ్చర్యపోయాడు. అది ఊహించినంత మెలోడీగా లేదని తెలిసింది. కొంచెం సైలెన్స్ తర్వాత రోహిత్ నవ్వకుండా ప్రాక్టీస్ లేకుండా స్టార్ అవ్వలేంరా అని ఫైనల్లీ యాక్సెప్ట్ చేశాడు. బాత్రూమ్ అక్స్టాటిక్స్ మీద బ్లేమ్ పెట్టి రిలాక్స్ అయ్యాడు. అతను అద్దం ముందు నిలబడి నిజం ఒప్పుకున్నాడు. టాలెంట్ ఉంటే కూడా సాధన అవసరమని భావించాడు. అదే అసలు పాఠం అని నిర్ణయించుకున్నాడు. నెక్స్ట్ డే నుండి ప్రాపర్ ప్రాక్టీస్ చేయాలని ప్లాన్ చేశాడు. యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి బేసిక్స్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. స్లోగా అయినా కరెక్ట్గా రా అని మోటివేషన్ ఇచ్చుకున్నాడు. అతను ఉదయం సమయానికి లేచి రియాజ్ మొదలు పెట్టాడు. ఈసారి నెమ్మదిగా స్వరాలను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. పక్కింటి వారు కూడా శాంతిగా ఉన్నారు. వీక్ తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నిజంగా హై నోట్స్ ఇప్పుడు సైరన్ లాగా కాకుండా మేనేజబుల్గా ఉన్నాయి. కాన్ఫిడెన్స్ రియలిస్టిక్ లెవెల్కి వచ్చిందిరా. ఒక రోజు అతని చెల్లి నిజంగా చప్పట్లు కొట్టింది. ఇప్పుడు పాట వినడానికి బాగుందని ఆమె చెప్పింది. రోహిత్ ముఖంలో ఆనందం మెరిసింది. చివరికి అతను తన మొదటి వీడియో రోహిత్ అర్థం చేసుకున్నాడు. ఫేమ్ అంటే షార్ట్ కట్ కాదని, టాలెంట్ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ పేషెన్స్ కావాలరా కాంబోగా. కామెడీ స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు సీరియస్గా మారింది. చివరికి అతను తన మొదటి వీడియో మళ్ళీ చూసి నవ్వుకున్నాడు. ఆ తప్పుల వల్లే ఇప్పుడు మెరుగైన గాయకుడు అయ్యాడు. ప్రతి పెద్ద కళ చిన్న కామెడీతోనే ప్రారంభమవుతుందని గ్రహించాడు.